కొత్త పలుకులో రాధాకృష్ణ గారు ఒక అంశం గురించి ప్రస్తావించారు. దీని గురించి నేను అప్పుడే మాట్లాడాను. అదేమిటంటే, ఎప్పుడైతే పొత్తు ఉంటుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని పిలిచారో అమిత్ షా గారు ఢిల్లీకి, ఆ వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఆయన అక్కడ బీజేపీ నాయకులతోటి మీరు ఈ పొత్తు పెట్టుకోవద్దు తెలుగుదేశం పార్టీ, జనసేన వాళ్ళతోటి, ఎందుకంటే నేను మీకు ఇంత నమ్మకంగా పనిచేశాను గత 5 సంవత్సరాల నుంచి, ఒక నమ్మకమైన మిత్రుడిగా ఉన్నాను, మీరు ఏది అడిగితే చేస్తున్నాను, కాబట్టి మీరు ఆ పొత్తు పెట్టుకోవద్దు అని చెప్పి అడిగారు అనే మాట నేను లాస్ట్ టైం కూడా చెప్పాను. అదే మాట ఇవాళ కొత్త పలుకులో రాధాకృష్ణ గారు ఆంధ్రజ్యోతిలో రాశారండి. సార్వత్రిక ఎన్నికల్లో మీరు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నారా? ఇంత నమ్మకమైన మిత్రుడిని నేను ఉండగా తెలుగుదేశం పార్టీ అవసరమేముంది? తెలుగుదేశం పార్టీతో పొత్తు ఆలోచన చేయవద్దు ప్లీజ్. ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి చేసిన విజ్ఞప్తి అని చెప్పి రాశారు ఆయన. ఇదే విషయాన్ని గతంలో కూడా నేను ప్రస్తావించాను. అయితే బీజేపీ వారి క్యాలిక్యులేషన్స్ వారికి ఉన్నాయి కాబట్టి వారు తెలుగుదేశం జనసేనలతో పొత్తుకే మొగ్గు చూపుతున్నారు. బహుశా ఈ నెక్స్ట్ వీక్లో అది ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ చెప్పుకోవాల్సిన ఒక పాయింట్ ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అంత భయపడుతున్నాడు? బీజేపీతో పొత్తు ఉంటే ఏమవుతుంది? బీజేపీకి ఏపీలో పెద్దగా ఓట్లు లేవు. బీజేపీ ఓట్లు కలవడం వల్ల తెలుగుదేశం పార్టీకి అదనంగా పెద్దగా లాభం చేకూరేటువంటి అవకాశం లేదు. అయినా ఎందుకు భయపడుతున్నారు? ఎందుకంటే ఇక్కడ ఓట్ల సంగతి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ఎన్నికల్లో గెలవడానికి అనేక మార్గాలు అన్వేషిస్తున్నారు. అందులో ఒకటి ఏంటంటే, మొత్తం ఎన్నికల ప్రక్రియని మ్యానిపులేట్ చేయటం, ఏదో విధంగా ఓటర్ల ప్రభావితం చేసి తనకు అనుకూలంగా ఓట్లు వేసుకోవడం. ఈ కార్యక్రమాలు అనేకం ఉంటాయి. ప్రలోభాలు పెట్టడం కావచ్చు, బెదిరించడం కావచ్చు, దౌర్జన్యాలు చేయడం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా. ఇవన్నీ కూడా చేయాలి అంటే బీజేపీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే వీలు కాదు. అది కీలకమైనటువంటి అంశం. అందుకోసం అని చెప్పి తెలుగుదేశం బీజేపీ పొత్తు వద్దని జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటున్నారు. కానీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల తెలుగుదేశం పార్టీకి ఏదో అదనంగా చాలా ఓట్లు వచ్చేస్తాయి, వాళ్ళు గెలిచేస్తారేమో అనేటువంటి భయంతో కాదండి. అది ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే అందరూ చెప్పేది ఏమిటంటే, దాదాపు 5-6 వేల ఓట్ల వరకు దొంగ ఓట్లు ఉన్నాయి ప్రతి నియోజకవర్గంలో. అవి చాలు జగన్మోహన్ రెడ్డి గారు బయటపడటానికి అనేది ఒక అభిప్రాయం. దానిని చాలా గట్టిగా చాలా కాలం నుంచి వైసీపీ వారు పనిచేస్తున్నారు. వైసీపీ వాళ్ళ ఆర్గనైజేషనల్ ఎబిలిటీస్ చాలా మిన్నగా ఉన్నాయండి తెలుగుదేశం పార్టీతో కంపేర్ చేస్తే, అందులో ఏమాత్రం సందేహం లేదు. సో ఆ నేపథ్యంలో ఈ పొత్తు వ్యవహారం కొంత జగన్మోహన్ రెడ్డి గారికి ఆందోళన కలిగిస్తోందన్నమాట. ఇక అదేవిధంగా ఇక్కడ ఇంకొక పాయింట్ రాశారు ఆయన, ఇది కూడా మనం మాట్లాడుకున్నాం. అదేంటంటే 151 సీట్లు వచ్చినాయి. అసలు నేను ఎవరిని నిలబెట్టినా కూడా, పూచిక పుల్లని నిలబెట్టినా కూడా గెలుస్తారు అనేటువంటి స్థాయి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అభ్యర్థులు టికెట్లు ఇస్తాము అంటే చాలామంది పారిపోతున్నారు. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి అనేది ఒకటి గమనించాల్సిన విషయం. చాలామంది టికెట్ ఇస్తామన్న తర్వాత కూడా వెళ్ళిపోయారండి. ఇప్పుడు వెళ్ళిపోతున్నారు తెలుగుదేశం పార్టీకో మరొక పార్టీకో. ఎందుకు ఆ రకంగా తయారైంది అంటే ఏంటి? జనంలో ఎంతో కొంత పలుకుబడి ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పార్టీకి ఉన్నది. కానీ ఆయన పార్టీలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మరెవరికి ఏమాత్రం ప్రాధాన్యం ఉండదు. ఎంపీ అయినా కూడా గుమ్మస్తా కంటే అన్యాయంగా చూస్తారు అనేటువంటి విషయం అందరికీ తెలిసిపోయింది రాజకీయ వర్గాల్లో. మీరు ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, మరే పదవిలో ఉన్నా కూడా మీకు ఏమాత్రం విలువ లేదు. కాబట్టి ఆ ఎంపీగా నిలబడడం ఎందుకు, గెలవడం ఎందుకు, కష్టపడి బోళ్ళని డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆ తర్వాత ప్రయోజనం ఏముంది? వాళ్ళు అడుగులకి మడుగులెత్తుతూ ఉండాల్సిందే ఆ పార్టీలో అనేటువంటి భావం రావడం వల్లనే చాలామంది టికెట్లు ఇస్తా ఉన్నా కూడా వెళ్ళిపోయే పరిస్థితి, అభ్యర్థుల్ని వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ పాయింట్ను కూడా రాధాకృష్ణ గారు ఇందులో రాశారండి. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు లోక్సభ అభ్యర్థుల కోసం వైసీపీ తంటాలు పడుతోంది. 30 ఏళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ తరఫున పోటీ చేసే వారి కోసం 5 ఏళ్లకే కాగడా పెట్టి వెతుక్కునే పరిస్థితి రావడం, పార్టీ టికెట్ పొందిన వారు సైతం పారిపోయే పరిస్థితి రావడం స్వయంకృతాపరాధమే అని చెప్పి రాశారు. దీంతోపాటు ఇంకొకటి ఏంటంటే, వచ్చే పార్లమెంట్ ఎన్నికలలోగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో బీజేపీ తోటి ఒక అవగాహనకు వచ్చేటువంటి అవకాశం ఉన్నది అని చెప్పి ఇక్కడ
కొత్త పలుకులో కూడా ఈయన రాస్తున్నారు ఆంధ్రజ్యోతిలో. ఎందుకు పొత్తు పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుందంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ముందు నిలబడేటువంటి పరిస్థితి బీఆర్ఎస్కి కనిపించడం లేదండి. రేవంత్ రెడ్డి దూకుడికి కళ్ళెం వేయడం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కష్టంగా ఉంది వారికి. సో బీజేపీ యొక్క అన్న ఉంటేనే ఎంతో కొంత రేవంత్ రెడ్డి ధాటికి తట్టుకొని నిలబడగలం అనేటువంటి ఆలోచన. తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఏదో విధంగా కొంత ప్రభావం చూపకపోతే బీఆర్ఎస్ పార్టీ అస్తిత్వానికే ప్రమాదం. తెలుగుదేశం పార్టీ కాబట్టి అన్నిసార్లు అపోజిషన్లో ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు నడపగలిగారండి. రీజనల్ పార్టీస్ ఎక్కువ కాలం పాటు అపోజిషన్లో ఉంటే వాటి అస్తిత్వం ప్రమాదంలో పడుతుంది. ఎక్కువ కాలం అవి మనగలగలేవు. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక ఎక్సెప్షన్ యాక్చువల్గా చెప్పాలి అంటే. చాలాసార్లు ఆ పార్టీకి ఇక అధికారం రాదు అనుకున్నప్పుడు కూడా ఆయన ఏదో విధంగా ఇదారు, ఆ పార్టీని నడిపించారు. మళ్ళీ అధికారంలోకి వచ్చారు. 2014లో మళ్ళీ ఓడిపోయారు. మళ్ళీ ఇప్పుడు కూడా చాలామంది అదే అంటారు, ఈసారి కూడా ఓడిపోతే తెలుగుదేశం పార్టీ ఉన్నదేమో అని. సో ఆ రకంగా రీజనల్ పార్టీస్కి వాళ్ళ డిఎన్ఏలోనే ఆ సమస్య ఉన్నది. ఆ రకంగా చూసినప్పుడు బీఆర్ఎస్ కూడా ఆ సమస్య ఉన్నది. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో కనుక ఓడిపోతే తెలుగుదేశం పార్టీ కాబట్టి అంతకాలం మనగలిగింది, కానీ బీఆర్ఎస్ పార్టీకి అంత శక్తి ఉందా అని చాలామంది అనుమానిస్తున్నారు. ఎందుకంటే బీజేపీ అనే పార్టీ కూడా ఉన్నది కాబట్టి వాళ్ళు రీప్లేస్ చేసే అవకాశం ఉంది. ఆ నేపథ్యంలో బీఆర్ఎస్ బీజేపీ మధ్య లోపాయకారి అవగాహన కానీ లేదా ఓపెన్గానే పొత్తు కానీ ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఒక ఆలోచన ఏమిటంటే బీఆర్ఎస్ వారిది గత ఎన్నికల్లో అంటే అసెంబ్లీ ఎన్నికల్లో యాక్చువల్గా పొత్తు లేకపోయినా కూడా ఏదో లోపాయకారి అవగాహన ఉంది బీజేపీ తోటి అనేటువంటి అంశం మూలంగా బీఆర్ఎస్కి ఎంతో కొంత నష్టమో లాభమో జరిగింది. అప్పుడు ఆల్రెడీ జనం అనుకుంటున్నారు కాబట్టి కొత్తగా ఇప్పుడు పొత్తు పెట్టుకుంటే పోయే నష్టం ఏంటి అని చెప్పి ఆలోచన చేస్తున్నారు అని ఇక్కడ కొత్త పలుకులో రాధాకృష్ణ గారు కూడా రాశారండి. ఈయన ఏమంటారంటే, వారు ఆలోచిస్తున్నట్టు అంటే బీఆర్ఎస్ వారు ఆలోచిస్తున్నట్టు బీజేపీతో నిజంగా పొత్తు కుదిరితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇబ్బందే. లోక్సభ ఎన్నికల్లో మోదీ ప్రభావం కనీసం 5% ఉంటుంది. దీనికి బీఆర్ఎస్ బలం కూడా తోడైతే కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలపై ప్రభావం చూపకుండా ఉండదు. బీజేపీ కావాల్సింది కూడా అదే. వారు బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ పార్టీని ఎక్కువ వ్యతిరేకిస్తారు, అందరికీ తెలుసు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించే ఏ అంశంలోనైనా తోడ్పడటానికి బీజేపీ ఎప్పుడూ ముందుంటుంది. సో ఆ నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. కాబట్టి ఈసారి రెండు పార్టీలు కలవడానికి అవకాశాలు ఉన్నాయి, బీజేపీ అండ్ బీఆర్ఎస్ అనేది ఇక్కడ పాయింట్.